బేసిక్‌గా మనం 5 సంవత్సరాల క్రితం నుంచి ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూనే ఉన్నాము. హ్మ్. బిగినింగ్ ఆఫ్ ద డేస్‌లో మాకు డిగ్గింగ్ ఆఫ్ ద సాయిల్ నుంచి ఈ ప్రాబ్లమ్ ఉంది. సో, ఓకే. అప్పుడేమో డస్ట్ విపరీతంగా వచ్చేది. అప్పుడు చెప్పేవాళ్ళం. సరే కొంత కవర్ చేసుకున్నారు. బిల్డింగ్ రైజ్ అయ్యే కొద్దీ సో, అక్కడి నుంచి వచ్చే పొల్యూషన్ అంతా మన మీదనే పడుతుంది. హ్మ్. అంటే బిల్డింగ్ అయిపోయినప్పుడు వాళ్ళు ఎలా స్టార్ట్ చేశారంటే అక్కడ పైనున్న డస్ట్ అంతా హ్మ్. వాళ్ళు ఎత్తి కింద పోసేవాళ్ళు. ఆ కింద పోసే టైంలో ఆ డస్ట్ అంతా మొత్తం కమ్యూనిటీ మీద మొత్తం నిండిపోయేది. హ్మ్. సో, దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ బాగా వచ్చేటివి మాకందరికీ. హ్మ్. సో, ఆల్మోస్ట్ మీరు మార్నింగ్ 6:00 ఎప్పుడో స్టార్ట్ చేసేవాళ్ళు. ఆ 6:00 వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు మనకు ఆ డస్ట్ మార్నింగ్ వాక్ చేసే వాళ్ళకి కానీ లేదంటే ఆఫీస్‌లకి వెళ్ళే వాళ్ళు కానీ అంతా చాలా సఫర్ అయ్యేవాళ్ళం. ఆ! అక్కడి నుంచి స్టార్ట్ అయిన ప్రాబ్లమ్ అది. అప్పుడు మేము కంప్లెయింట్ ఇచ్చాము. కొంత కంట్రోల్ అయింది. తర్వాత మళ్ళీ అదే ప్రాబ్లమ్ స్టార్ట్ చేశారు. రీసెంట్ టైమ్‌లో విల్లా నంబర్ 4 మీద స్టోన్ పడింది. ఆ స్టోన్‌తో అక్కడున్న టైల్స్ కూడా పగిలిపోయినాయి. పెంకులన్నీ పగిలిపోయినాయి. అక్కడ స్టోన్ కూడా ఇప్పుడు కూడా అక్కడే ఉంది. రీసెంట్‌గా విల్లా నంబర్ 5 వాళ్ళ కారు మీద హ్మ్. ఒక పెద్ద స్టోన్ వచ్చి పడిపోయింది. దాంతో ఫ్రంట్ గ్లాస్ అంతా బ్రేక్ అయిపోయింది. సో, అదొక పెద్ద ప్రాబ్లమ్. అది కాకుండా ఈ 3 డేస్ బ్యాక్ వాళ్ళు పెయింటింగ్ వేయడం మొదలుపెట్టారు. ఆ పెయింటింగ్ వేసేటప్పుడు వాళ్ళు ఎటువంటి ప్రికాషన్ చేయకుండా పెయింటింగ్ వేయడం వల్ల ఆ పెయింటింగ్ అంతా మా బిల్డింగ్స్ మీద పడిపోతుంది. బిల్డింగ్స్ మీద కాదు గ్లాసులు అనుకోండి, లేదంటే టైల్స్ అనుకోండి, ఇవన్నిటి మీద బిల్డింగ్ పెయింట్ పడిపోయింది. సో, మేము కంప్లెయింట్ పెడితే వాళ్ళు ఇంతవరకు రెస్పాన్సే లేదు. సో, మేము చూస్తాము చేస్తామంటున్నారు కానీ ఇంతవరకు లేదు. సో, మేమేం చేసామంటే యాజ్ ఎ కమ్యూనిటీ యాజ్ ఎ హోల్ మేము అందరం కంప్లెయింట్ సొసైటీకి ఇచ్చి సొసైటీ నుంచి కంప్లెయింట్ లాగిన్ చేశాము. సో, ఇప్పుడు ఏమైతేనే చూడాలి. అయితే సార్ ఇప్పుడు 5 ఇయర్స్ నుంచి మీరు ఇబ్బందులు పడుతున్నారు. ఈ రీసెంట్ టైమ్‌లో కార్ మీద రాయి పడడం, ఇంటి మీద పడడం, పెయింట్ పడడం అనేది చాలా పెద్ద విషయం. ఇంత జరుగుతున్నా కూడా వాళ్ళు రెస్పాండ్ కావట్లేదంటే మీరేమనుకుంటున్నారు? అంటే వాళ్ళు వాంటెడ్‌లీ చేస్తున్నారనుకుంటున్నారా? లేకపోతే ఎలా అంటారు? ఇది బేసిక్‌గా వాంటెడ్‌లీ ఏమో మేనేజ్‌మెంట్ కంప్లీట్‌గా ఇగ్నోరెన్స్ అంటారు దీన్ని. ఓకే. సో, వాళ్ళ కింద పనిచేసే వాళ్ళని పంపిస్తారు. వాళ్ళేమో మేము చేసేస్తాము, అయిపోతుందంటారు. వాళ్ళెళ్ళిపోతారు. సో, ఇంతవరకు మేనేజ్‌మెంట్ వచ్చి రెస్పాండ్ అయ్యిందే లేదు. సో, మేము అదే అంటున్నాం. మేనేజ్‌మెంట్ వస్తే మేమన్నా మాట్లాడడానికి ఉంటది. మీరు మధ్యలో వచ్చి మీరు ఎంప్లాయీగా ఏ కమిట్మెంట్ ఇచ్చినా గానీ అది సక్సెస్ కావట్లేదు. సో, తప్పకుండా మీరు మేనేజ్‌మెంట్ తీసుకురమ్మని చెప్పి 3 డేస్ బ్యాక్ కూడా వాళ్ళని పిలిచి మాట్లాడాము. సో, వాళ్ళు వస్తామన్నారు కానీ ఇంతవరకు రాలేదు. బేసిక్‌గా ఎనీ బిల్డర్ బిల్డింగ్ కన్‌స్ట్రక్ట్ చేసేటప్పుడు టోటల్‌గా కవర్ చేసుకుంటాడు. హ్మ్. సో, అన్‌ఫార్చునేట్‌గా మా దురదృష్టం ఏందంటే ఈ బిల్డింగ్ బిగినింగ్ చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు వాళ్ళు కవర్ అనేది చేయలేదు. సో, ఓపెన్ బేర్‌లో చేస్తూ వస్తున్నారు. దానివల్ల వచ్చే పొల్యూషన్ అంతా మా బిల్డింగ్‌కి వస్తుంది. సో, రెండోది వాళ్ళు ఏదైనా స్టోన్స్ ఇసిరినా మా బిల్డింగ్ మీద పడుతుంది. మా దగ్గర ఉన్న సూపరింటెండెంట్స్ కూడా వాళ్ళు వీళ్ళు చాలా సార్లు చెప్పారు. సో, కానీ ఫలితం దక్కట్లేదు మాకు.